హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనదర్ వీడియో అన్ బ్లాగ్ అనమాట. సో నిన్న ఈవినింగ్ అరౌండ్ 4 o'clock ఆ టైంలో ఒక చిన్న ట్విట్ వేశారు. అదేంటంటే అతిథి ప్రివ్యూ ఉంది, అదిగో మన సుదర్శన్లో 8 o'clock షో అని వేశారనమాట. అసలు ఫస్ట్ అసలు నమ్మలేదు. అది యాక్చువల్గా 30 రోజు కదా రిలీజ్, రేపు ఎందుకు వేస్తున్నా డౌట్ వచ్చింది. కాకపోతే అఫీషియల్గా అతిథి 4K నుంచి ట్విట్ వేశారనమాట. రేపు ఒక షో ఉంది, స్పెషల్ షో అని. సో అరౌండ్ 6 o'clockకి టికెట్ స్టార్ట్ అయినమాట. విత్ ఇన్ 10 minutes సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో బై లక్కీలీ ఐ గాట్ 1 ticket. మనకి టికెట్ దొరికింది అనమాట లక్కీగా. సో యాక్చువల్గా వీఆర్ ఎట్ సుదర్శన్ 35mm. అండ్ ఈరోజు దేవిలో కూడా మన్మధుడు ఒక స్పెషల్ షో ఉందన్నమాట. నాగార్జున సార్ది 40 years కంప్లీట్ అయినందుకు. సో అందుకనే జనాలు బాగానే ఉన్నారు. దేవి హౌస్ఫుల్ అయింది అండ్ సుదర్శన్ కూడా హౌస్ఫుల్ అయింది. చూద్దాం అతిథి 4K ఎలా ఉందో, లోపల ఏమైనా సెలబ్రేషన్ ప్లాన్ చేశారు, మొత్తం రీఎడిట్ చేస్తారు సినిమానంతా. సో ఏమేమి సీన్స్ లేపారో, ఏమేమి సీన్స్ ఉంచారు, సాంగ్స్ ఏమైనా యాడ్ చేశారు, లెట్స్ సీ. సో ఛానల్ వస్తుంటే మా ఛానల్ వచ్చేది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుందండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. నీలాంటి వాళ్ళని కొట్టి మాట్లాడటం మ్యాటర్ ఏంటంటే నీకు బ్యాడ్ టైం రవి ఎక్కడ వచ్చారా? ఇక్కడ వచ్చారా? బాగుంది. ఎంత మందిని పంపినా అదే జరుగుద్ది. మానే, మొత్తం మానే. వస్తాడు.
ఏంటో రావచ్చు. హలో, నాకు చెప్పకుండా ఎక్కడ బయలుదేరారు? నేను వస్తున్నాను పదండి. రాత్రి ఏం జరిగిందా? అబ్బే ఏం జరగలేదే. నిజామని చెప్పాను. అబ్బే అసలు నోటీస్ పని చెప్తే సార్ 2 చోట్ల బాంబు అటాక్స్ జరిగాయి. అవి అపాయింట్ చేస్తే ఢిల్లీ, బీహార్లో రాత్రి కొందరు వెతికారు, వాడు దొరకలేదు. కానీ ప్రతి చోట వాడి నెట్వర్క్ ని నాశనం చేశారు. సిచ్యువేషన్ ఆఫ్ సుదర్శన్ ఆఫ్టర్ అతిథి స్పెషల్ షో అన్నమాట. సో రన్ విత్ ద షో ఇంటికి వచ్చేసాను అనమాట. సో అక్కడ మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో అందుకని ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టి మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో ఈ రిలీజ్ కొంచెం మాట్లాడేసుకోవాలి.
ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ డేస్, ఆఫ్టర్ లాంగ్ మంత్స్ తర్వాత ఒక మహేష్ బాబు సినిమా ఇంత ఈ రేంజ్లో సెలబ్రేట్ చేయడం, అది మన సుదర్శన్ 35లో ఏం చెకింగ్ ఏం లేకుండా డైరెక్ట్ లోపల పంపించేసి అండ్ పేపర్స్ అలో వేసేసి సార్ చాలా బాగా సెలబ్రేట్ చేసారు. లోపలైతే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ చేసాం, బాగా ఎంజాయ్ చేసాము. అండ్ రిలీజ్ స్పెషల్గా ఈ అతిథి మూవీ గురించి మాట్లాడేసుకోవాలి. సో సినిమాలో కొంచెం రీఎడిట్స్ చేశారు, కొన్ని చేంజెస్ చేశారు. అవి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ తీసేసారు అనమాట. లైక్ హీరోయిన్వి కొన్ని సీన్స్ అండ్ వేణుమాధవ్ కొన్ని సీన్స్, హీరోయిన్ విలన్వి కొన్ని సీన్స్ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళారనమాట. సో అంతా బాగానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా లైక్ క్లైమాక్స్లో ఒక చిన్న పాపను చంపేస్తారు కదా, ఆ సీన్ మొత్తం లేపేస్తారు. లేపేసి మంచి పని చేశారు అనమాట. సో ఎందుకంటే ఆ టైంలో అది చూసినప్పుడు అది ఒక ట్రామా లాగా మిగిలిపోయింది నాకైతే కొన్ని రోజులు. అప్పుడు మన చిన్నపిల్లలం కాబట్టి సో మళ్ళీ అలాంటి ట్రామా ఉంటుందేమో అనుకున్నాం. కాబట్టి ఆ సీన్ తీసేసి చాలా మంచిగా చేశారు మూవీ టీమ్ అయితే. సో ఎన్ని సీన్స్ కట్ చేసినా కానీ ఆ ఫ్లో మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు. మీరు ఇన్ కేస్ ఫస్ట్ టైం చూస్తున్నా కానీ అది మీకు మంచిగా అర్థమైపోతుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా అయితే. సో ఇంకో బెస్ట్ థింగ్ చేసిన ఇది ఏంటంటే వీళ్ళు మ్యూజిక్ ఎడిట్ చేయడము. అసలు నెక్స్ట్ లెవెల్ బీజిఎం యాడ్ చేస్తారు అనమాట. ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్లో బీజిఎం చేంజ్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ టైంలో ఒక బీజిఎం ప్లే చేశారు. అసలు ఆ బీజిఎం ఏంటంటే వస్తాడు నారాజు అని మీరు వినే ఉంటారు. సో ఆ బీజిఎం ప్లే చేశారు. ఆ బీజిఎం వినగానే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట నాకైతే. సో ఈ వీడియోలో అది ఉంచుతారో లేదో కాపీరేట్ చేసి పడేస్తారో నాకు తెలియదు కానీ సో ఆ బీజం కోసం అయితే మీకు పక్క సినిమాకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని మెయిన్ సీన్స్లో బీజం చేంజ్ చేశారు. అది చాలా బాగా వర్కౌట్ అయిపోయింది. సో ఆ బీజం ఎవరు చేశారు, ఎలా చేశారో అని మనకు తెలియదు అనమాట. సో ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకైతే సినిమా. అంటే ఆ టైంలో చూసినా మనకు ఇది ఫ్లాప్ సినిమాలో కనిపిస్తుంది కానీ ఈ టైంలో ఇప్పుడు చూసినప్పుడు ఇది ఎందుకు ఫ్లాప్ అయిందన్న ఫీల్ని తీసుకొచ్చింది అనమాట. సో అది నా అతిథి మూవీ ఎక్స్పీరియన్స్ అనమాట. సో షో అయితే చాలా బాగా రన్ అయింది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మహేష్ బాబు ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ చేసామంట. సో చూద్దాం May 29 ఎలా ఉండబోతుందో, ఏమైనా ఎడిట్స్ యాడ్ చేస్తారో. మాకైతే వారణాసి గ్లిమ్స్ లాస్ట్లో ప్లే చేశారు. దానికైతే రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, పీక్లో ఉందన్నమాట. సో అది దట్స్ రివ్యూ, దట్స్ ద వ్లాగ్ ఆఫ్ అతిథి అనమాట. రివ్యూ రివ్యూ చేస్తాను నోటికైతే. సో అతిథి స్పెషల్ షో వ్లాగ్. సో వ్లాగ్ కనుక మీరు వచ్చి సబ్స్క్రైబ్ విజిత కదరు. సో సినిమాలు చూస్తాను, నేను చేస్తున్నాను, హ్యాపీగా ఉండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై, మళ్ళీ కలుద్దాం.